కక్కించేదెలా? ప్రభాకర్ రావు నోరు తెరిపించడమే సిట్ లక్ష్యం. జూనియర్లు మెతకగా వ్యవహరించారన్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందట. ఇట్లున్నది ఎంక్వైరీ. తమాషా కామెడీ అయిపోయింది. ఎట్లా కక్కించాలి ప్రభాకర్ రావు చేత? ఎట్లా కక్కిస్తారు మీరు? అసలు ఇప్పుడున్న ఈ పోలీస్ ఆఫీసర్ల చేత ఈ విచారణ చేయడం వల్ల ఆయన చేత కక్కించడం సాధ్యమవుతుందా? సజ్జనార్తో పాటు మిగతా అందరూ మొన్నటిదాకున్న ఏసీపీ వీళ్ళందరూ కూడా ఎవరి ఆధ్వర్యంలో? ప్రభాకర్ రావు కింద పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా. మరి ప్రభాకర్ రావు కిందనే పనిచేసిన వాళ్ళు ప్రభాకర్ రావుని కుసబెట్టి చెప్పు నువ్వు దీనికి ఆన్సర్ ఏంది, దీనికి ఆన్సర్ ఏందని క్వశ్చన్స్ అడిగి విషయాలు రాబట్టే పరిస్థితి ఉంటుందా? ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఎక్కడో ఒక దగ్గర ఆయన మా బాస్ అనే ఒక ఇది ఉంటుంది కదా. అంటే వాళ్ళకి ఆయనని కాపాడాలనే ఆలోచన వాళ్ళకి లేకపోయి ఉండొచ్చేమో. కానీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మూలన నేను మా బాస్నే విచారిస్తున్నా, ఆయన మా బాస్నే నేను క్వశ్చన్స్ అడుగుతున్నా అనే అడిగే విధానంలో మార్పు ఉంటుందా ఉండదా? కక్కించేదెలా? ప్రభాకర్ రావు నోరు తెరిపించడమే సిట్ లక్ష్యం. జూనియర్లు మెతకగా వ్యవహరించారన్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం. అందుకే సీనియర్ పోలీస్ అధికారులకు బాధ్యతలు, సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశం. ప్రభాకర్ రావు పెదవి విప్పితేనే దర్యాప్తు ముందుకు, అవసరమైతే మరింత సమయం కోరే అవకాశం అట. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముందుకు సాగాలంటే ఇందులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పెదవి విప్పాలి. అది జరగాలంటే సమర్థులైన అధికారులు రంగంలోకి దిగాలి. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని బలోపేతం చేసింది. 7 రోజుల కస్టడీలో అధికారులకు ప్రభాకర్ రావు సహకరించకపోవడం, దీంతో సిట్కు నూతన జవసత్వాలు కల్పిస్తూ హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగేలా డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణలో అనేక లింకులు అసంపూర్తిగానే మిగిలిపోయాయని, దర్యాప్తులో లొసుగులు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు సిట్ బృందంలో ఉన్న అధికారులు జూనియర్లు కావడం వల్ల కొంత మెతక వైఖరితో వ్యవహరించారనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే సీనియర్ ఐపీఎస్లతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్యం ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఆయన నోరు మెదుపుతలేడు, నాకు తెలియదు, మర్చిపోయినా, గుర్తులేదు, ఇంకోటిని అంతా జెన్యున్గానే చేసిన, పద్ధతి ప్రకారమే చేసిన, నా పైన ఉన్న అధికారులకి ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు తీయాలనేది లిస్టు పంపించిన, వాళ్ళు సంతకం చేసి పంపించినారు, నాదేముంది నేను ట్యాప్ చేసిన అని ఓపెన్గానే చెప్తున్నాడు. మరి పైన ఉన్న అధికారులు ఎందుకు సంతకం పెట్టారు? అదంతా కేసీఆర్ చెప్పినట్టు నడిచింది వ్యవహారం అంతా. మళ్ళీ ఈయన బాస్ ఎవరు? డీజీపీ మహేందర్ రెడ్డి అన్నాడు. హూ ఇస్ మహేందర్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆయన పదవాడు అయిపోగానే అధికారంలోకి ఈయన రాగానే టీజీపీఎస్సీ చైర్మన్గా పెట్టిండు. ఇన్ని రకాల లూప్ హోల్స్ని పట్టుకొని ఆట ఆడుతున్నాడు. ఇక ఐక్లౌడ్ అది ఓపెన్ చేయి, ఇది ఓపెన్ చేయంటే లేదు అమెరికాలో మర్చిపోయినా అంటున్నాడు. ఇంకా గట్టిగా కోర్టుకు పోతే నా ఆరోగ్యం బాగాలేదు, నాకు క్యాన్సర్ వచ్చింది, ఇవాళ రేపు పోతట్టున్నాను, మళ్ళీ ఆడ కోట్ల ఆయన అదో అభ్యర్థన. ఇన్నింటి మధ్య మళ్ళీ దట్టు ఈ పోలీసుల చేత ఈ విచారణ ముందుకు నడిపించడం అనేది ఎంతవరకు సాధ్యం? అసలు ప్రభుత్వానికి ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఇంకే కేసులో అయినా విచారణ చేసి వాస్తవాలు బయటికి తీసే ఆలోచన. కాళేశ్వరంది గంగల కలిపిండు రేవంత్ రెడ్డి, అయిపోయింది, విచారణ లేదు. సిబిఐకి ఇచ్చినా అన్న లేదు. సిబిఐకి ఇచ్చింది కూడా దేని మీద? కేవలం 3 బ్యారేజీల మీదనే. అది అటకెక్కింది, అది అవతలనే ఉన్నది. బీజేపీలు కూడా అడగరు. కేసీఆర్ కూడా తెలుసు ఇది అయ్యేది లేదు, పోయేది లేదు, మెగా కృష్ణారెడ్డి అందరికి పైసలు ఇచ్చిండు, ఎవరిని అడుగుతాడు, ఎవరిని ఏం చేస్తాడని. అది అయిపోయిన టానిక్ కేసు, సంతోష్రావు కాంప్రమైజా, ఫస్ట్ కాంప్రమైజ్ అయిన కేసే టానిక్ కేసు, 60 కోట్లకో 70 కోట్లకో అని అంటున్నారు. భూముల కేసులు 7 కాడికి కాంప్రమైజ్, 7 కాడికి ఆనాడు కేటీఆర్, ఈనాడు రేవంత్ రెడ్డి, వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు వీళ్ళందరూ కలిసి వాళ్ళతో కక్కిస్తున్నారు, వీళ్ళు నాకుతున్నారు, నీకు సగం నాకు సగం. ఏ కేసు ముందు పడ్డది చెప్పండి? ఫార్ములా కార్ రేసు, అదేమన్నా ముందుకు పడ్డదా? కార్ రేస్ కేసు ఎందుకు పడదు? పడదు. అది ముందు నుంచి చెప్తున్నాను నేను. అందులో గ్రీన్కో అనే కంపెనీ ఉన్నది. గ్రీన్కో అనే కంపెనీ చైల్డ్ కంపెనీ కదా, ఎస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ. ఆ కంపెనీనే కదా దీంట్లో ఇది చేసింది, కేటీఆర్తో ఇది కలిసి చేసింది. 55 కోట్లు ఓపెన్గా విదేశీ కంపెనీకి పంపించారు, నిబంధనలు ఉల్లంఘించడానికి కనబడుతున్నది. మరి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ లేదు? మొన్న ఏమంటుండు రేవంత్ రెడ్డి, అరవింద్ కుమార్ది డిఓపిటి అనుమతి ఇవ్వాలి. మొన్నటిదాకా ఏమన్నాడు? గవర్నర్ అనుమతిస్తలేడు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అరవింద్ కుమార్ పేరు చెప్తున్నాడు. దాని తర్వాత మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకు చర్యలు తీసుకోలేరు ఇందులో? ఈ గ్రీన్కో అనిల్ ఆల్రెడీ రేవంత్ రెడ్డిని వీళ్ళందరినీ 3-4 సార్లు కలిసిండు. అక్కడ 100 అనే సర్వే నెంబర్లో గ్రీన్కో అనిల్ ఎంటర్ అయ్యిండు. చాలా పెద్ద ఇది, మనం ఎన్నోసార్లు వీడియోలు చేసినాం. ఇప్పుడు దాని మీద పడ్డారు. ఇప్పుడు
వేల కోట్ల బిజినెస్ అది, వేల వేల కోట్ల, దాదాపు ఒక బిజినెస్ చేసి దాని ఒక 30-40 వేల కోట్ల బిజినెస్ అది. సో ఆ భూముల మీద పడ్డారు. ఆ భూముల్లో గ్రీన్ కో అనిల్ ఉన్నాడు. ఈ కేసులు ముందుకు పడవు. నేను చెప్పేది ఏంటంటే ఇది కూడా ముందుకు పడదు. మహా అయితే ప్రభాకర్ రావును ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి లోపలేసి ఏదో జరిగిందని చెప్తారు, అంతకుమించి ఏముండదు అక్కడ. అది కూడా సుప్రీంకోర్టు అనుమతిస్తే ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అయితే నిన్న ప్రభాకర్ రావు కస్టడీని పొడిగిస్తూ నిన్న సుప్రీంకోర్టు చెప్పింది, మరో వారం విచారించేందుకు అనుమతి, 26వ తేదీన విడుదల చేయాలని సుప్రీం ఆదేశం, బలవంతపు చర్యలు వద్దని స్పష్టీకరణ, అక్రమంగా ఫోన్ ట్యాప్ చేయమనే హక్కు రాష్ట్రపతికి కూడా ఉండదు. తుషార్ మెహతా, ప్రభాకర్ రావుతో బలవంతంగా ఇతరుల పేర్లు చెప్పించే ప్రయత్నం, రంజిత్ కుమార్, తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా. ఇట్లా ఈ ఎంక్వైరీ నడుస్తున్నది. ఈ 7 దాకా పోద్దో చూడాలి.